సంక్రాంతికి కోళ్ల పందాలకు పోటీగా సినిమా పుంజులు రెడీ అవుతాయన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా సంక్రాంతికి దాదాపు 4-5 సినిమాలు రిలీజ్ అవుతాయి. అదే లెక్కలో ఈ 2026 సంక్రాంతికి కూడా డబ్బింగ్ సినిమాలతో కలిపి మొత్తం 6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే వీటన్నింటిలో కామన్‌గా ఉన్న ఏకైక పాయింట్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్. ప్రతి సినిమా యూఏ సర్టిఫికేట్ సంపాదించుకుంది. ఇక జస్ట్ 1 డేలో ఈ సంక్రాంతి ఫిల్మ్ సీజన్ స్టార్ట్ అవుతుందన్న సందర్భంగా వాటి రన్ టైమ్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటగా జనవరి 9న రాజాసాబ్ అండ్ జననాయకుడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. హర్రర్ అండ్ కామెడీ నేపథ్యంలో మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా రానున్న ఈ సినిమా 2 hours 55 minutes తో లాక్ అయింది. హై విఎఫ్ఎక్స్ అండ్ హర్రర్ కంటెంట్ తో టీజర్ అండ్ ట్రైలర్ మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్నాయి. ఇక తమిళ డబ్బుడ్ దళపతి విజయ్ లాస్ట్ ఫిల్మ్ జననాయకుడు భగవంత్ కేసరి అడాప్షన్ నుంచి కొన్ని రీజనబుల్ చేంజెస్ చేసి ఫ్యామిలీ అండ్ పొలిటికల్ బేస్డ్ కాన్సెప్ట్ తో రిలీజ్ అవుతున్న ఈ సినిమా 2 hours 45 minutes తో లాక్ అవ్వగా ఇంకో 20 minutes ట్రైబ్యూట్ టు దళపతిగా బెస్ట్ మూమెంట్స్ యాడ్ చేసి మొత్తం 3 hours 6 minutes తో లాక్ చేశారు. తర్వాత ఒక 3 days గ్యాప్ తో మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు పండగొస్తున్నారు సినిమా జనవరి 12న రిలీజ్ అవబోతుంది. అయితే లాస్ట్ సంక్రాంతికి వస్తున్నంత 300 కోట్ల రికార్డ్ సంపాదించి ఈ సినిమాపై హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిన అనిల్ రావుపూడి గెస్ట్ రోల్లో విక్టరీ వెంకటేష్ ను తీసుకుని మరింత బజ్ క్రియేట్ చేశాడు. టీజర్ తో బ్యాక్ టు చిరంజీవిస్ వింటేజ్ మోడ్ అన్నట్టు ఫ్యామిలీ ఆడియన్స్ మరింత దగ్గర అయిన ఈ సినిమా రన్ టైం 2 hours 35 minutes తో ఎండ్ అయింది. సో సంక్రాంతి ఆల్వేస్ స్టాండ్స్ ఫర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఈ సినిమాకి సంక్రాంతి దగ్గర మంచి ఛాన్స్ ఉండబోతుంది. ఆ తర్వాత జస్ట్ 1 day గ్యాప్ తో కిషోర్ తిరుమల డైరెక్షన్ లో భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాతో వస్తున్నాడు రవితేజ. తనకున్న మాస్ మహారాజా ట్యాగ్ ని తీసేసి ఈ సినిమాకి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా కేవలం సినిమా కంటెంట్ ని నమ్ముకొని రేసులో దిగారు. ఎలాంటి బస్ లేకుండా షూటింగ్ కంప్లీట్ చేసుకొని జస్ట్ సాంగ్స్ అండ్ టీజర్ తో ఒక బేసిక్ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది. ఇక 2 hours 20 minutes బేసిక్ రన్ టైమ్ తో ఓకే అయిన ఈ సినిమా రిజల్ట్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యాకే చెప్పగలం. ఇక జనవరి 14న ఏకంగా 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మిస్ శెట్టి మిస్టర్ పులిశెట్టి తర్వాత అనగనగా ఒక రాజు సినిమాతో నవీన్ మళ్ళీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఒక రూరల్ డ్రామాతో వస్తున్నాడు. ఎలాంటి హడావిడి లేకుండా తన ఓన్ కామెడీ టైమింగ్ తో సినిమాని ముందుకు తీసుకెళ్లే సత్తా నవీన్ లో ఉంది. ఈ సినిమా కూడా 2 hours 20 minutes తో ఎండ్ అయింది. సో ఈ లెక్కన అనగనగా ఓ రాజుకి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత ఆఫ్టర్ ఏ వెరీ లాంగ్ గ్యాప్ శర్వానంద్ నారి నారి నడుమ మురారి సినిమాతో చాలా ఏళ్ల తర్వాత తన సంక్రాంతి స్ట్రీక్ హిట్ ని కంటిన్యూ చేయడానికి వస్తున్నాడు. ఈ సినిమా కూడా జనవరి 14 రోజే రిలీజ్ అవుతుంది. రామ్ కామ్ అండ్ కామెడీ కంటెంట్ గా రాబోతున్న ఈ సినిమా రన్ టైం 2 hours 35 minutes తో లాక్ అయింది. అండ్ పరాశక్తి ఇప్పుడున్న ప్రజెంట్ డైరెక్టర్ లో ది బెస్ట్ లేడీ డైరెక్టర్ సుధా కొంగర. ఆకాశం నిహద్దుర సినిమా తర్వాత సూర్యతో మళ్ళీ పున్ననూరు సినిమా అనౌన్స్ చేసి డేట్స్ ఇష్యూ కారణంగా అది శివకార్తికేయన్ దగ్గరికి చేరింది. అలా శివకార్తికేయన్, అథర్వ, జయం రవి అండ్ శ్రీలీల ఇలా హ్యూజ్ కాస్ట్ తో ముందుకు వెళ్ళిన ఈ ప్రాజెక్ట్ యాక్షన్ అండ్ పొలిటికల్ పీరియడ్ డ్రామాగా జనవరి 14న 2 hours 34 minutes రన్ టైమ్ తో లాక్ అయింది. ఆఫ్టర్ అమరన్ శివకార్తికేయన్ జీవి ప్రకాష్ మ్యూజికల్ కాంబో కూడా ఈ సినిమాకి పెద్ద ఎత్తున ప్లస్ అయింది. ఇఫ్ సుధా కొంగర డైరెక్షన్ క్లిక్ అయితే శివకార్తికేయన్కి మైల్ స్టోన్ 25th ఫిల్మ్ దొరికినట్టే. ఫైనల్లీ మనం ఈ 6 సినిమాల నుండి లాస్ట్ కన్క్లూజన్ గా ఏం తీసుకోవచ్చు అంటే అన్ని సినిమాలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్సే. అన్ని సినిమాల్లో ఆడియన్స్ ని గ్రాప్ చేసే ప్యూర్ కంటెంట్ ఈ సంక్రాంతి ప్రేక్షకులకు దొరుకుతుంది. స్టోరీ అండ్ డైరెక్షన్ ఆడియన్స్ ని కూర్చోబెట్టగలిగితే దే విల్ బికమ్ ద సంక్రాంతి విన్నర్ ఆఫ్ 2026.